హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఇది బ్లౌజ్ పీస్. అయితే ఇక్కడ లైనింగ్ ఏందంటే 60 సెంటీమీటర్లే ఉందండి. ఎక్కువ లేదు. 60 సెంటీమీటర్లే ఉంది. దీంతోన మనము ఆహ్, చూడండి 36, 37 చెస్ట్ ఉంటుంది గదా! వాళ్ళకు ఇప్పుడు కట్ చేస్తున్నా నేను. 14½ ఇంచెస్ హైట్ తీసుకున్నా. మడత మన సైడ్‌కి పెట్టుకోవాలి. ఆపోజిట్‌లో ఓపెన్స్ ఉండాలి. ఇక్కడనేమో షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నా. తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నా. ఇంకా వెడల్పు వచ్చేసి బెర్త్ వచ్చి 12 ఇంచెస్ 12 ఇంచులు తీసుకున్నా చూడండి ఇక్కడ. ఇదిగోండి ఇలా గీసుకోవాలి. గీసుకున్నాక మళ్ళీ ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని ఇలా రౌండ్ చేసేస్తున్నా. ఇక్కడ మధ్యలోకి రౌండ్ కలిపేసిన. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు, నెక్ ఇక్కడ 2.5 ఇంచులు తీసుకుంటున్నా. 2½ ఇంచెస్ తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ 5 ఇంచెస్ తీసుకుంటున్నా. కింది సైడు నెక్ డీప్ 5 ఇంచెస్ తీసుకొని ఇక్కడ 2.5 తీసుకున్నా. ఇక్కడ మాత్రం 3 తీసుకుంటున్నా. 3 ఇంచెస్ తీసుకుంటున్నా. 3 ఇంచెస్ తీసుకున్నా. ఇప్పుడు 2.5 నుంచి 3 కలపండి. ఇట్లా క్రాస్గా వస్తుంది లైను. ఇప్పుడు రౌండ్ చేయండి. ఇదైతే మీరు కుట్టించుకోవాలనుకున్నప్పుడైతే ఇంత తక్కువ క్లాత్ సరిపోదు. మీరు కుట్టుకుంటాము అన్నప్పుడైతే ఇలా తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇంకా ట్రై చేసుకోవచ్చు, ఏం కాదు. ఇదిగోండి ఇలా మనం బ్లౌజులు కుట్టుకుంటే మాత్రం ఇలా క్లాత్, ఎందుకంటే ఇంత పీస్ కూడా మిగలకుండా దీంట్లోనే అడ్జస్ట్ అయిపోతుంది. ఇదిగో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్కి ఇలా తిప్పుకోండి. తిప్పుకున్నాక ఇప్పుడు మనకు ఓపెన్స్ మన సైడ్ వస్తాయి అన్నమాట. మడతనేమో మనకు ఆపోజిట్లో ఉంటుంది. ఇలా వేసుకున్నాక ఇదిగో నేను చూపించినట్లు వేసుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వేసేస్తున్నా నేను. మీకు దీంట్లో హ్యాండ్స్ రావాలి, షేప్ బెల్ట్ రావాలి, ఇన్ని రావాలి. ఇప్పుడు ఇదిగో నేను క్రాసే వేసిన చూడండి, స్ట్రేట్ ఏం వేయలేదు. ఈ మూలకు పెట్టేసి అట్లా వేసేస్తున్నా. కొద్దిగా మీరైతే ఒకవేళ కట్ చేసుకోవాలనుకుంటే చూసే కట్ చేసుకోండి. కాకపోతే కుట్టడానికి ఇచ్చినప్పుడు మాత్రం మరీ 60 సెంట్లు అట్లా అంటే సరిపోదు. ఇలా మొత్తం గీసేయండి. గీసిన తర్వాత ఇక్కడ నెక్ సైడ్ పెట్టేస్తున్నా. 6 ఇంచెస్ 6 ఇంచులు తీసుకున్నా. మీరు 6.5 కూడా తీసుకోవచ్చు. ఈ సైజ్ బ్లౌజ్కి ఏం కాదు. 6.5 తీసుకున్నా మంచిగా ఉంటుంది, సరిపోతుంది. రౌండ్ చేసేసిన నెక్ని. మళ్ళీ అక్కడి నుండి కిందికి 5.5 ఇంచుల దగ్గర మార్కు పెట్టేస్తున్నా. మళ్ళీ ఇక్కడ నుండి 3 ఇంచుల దగ్గర మార్కు పెట్టేస్తున్నా. అక్కడి నుండి కిందికి 1.5 ఇంచు దగ్గర మార్కు పెట్టేసిన. 1.5 ఇంచు దగ్గర మార్కు పెట్టేసిన. ఇప్పుడు దీనికి ఉక్సుది ఉంటుంది కదా, ఇక్కడ కలపండి. అంతే. కలిపిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 2.5 ఇంచుల వరకు స్ట్రెయిట్గా లైన్ గీయండి. 2.5 ఇంచుల వరకు స్ట్రెయిట్గా లైన్ గీసుకోండి. గీసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా క్రాస్గా గీయండి. ఇలా గీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ లోతు రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్ దగ్గర లోతు తీయండి. ఇదిగోండి ఇక్కడ రౌండ్ దగ్గర లోపలికి 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ లోతు తీయాలి. లోతు తీసి ఇదిగోండి ఇప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనకు
హ్యాండ్స్ అంటే మీకు మీరు కుట్టుకోగలిగితే మీ దగ్గర ఇంతే క్లాత్ ఉంది అని అనుకుంటే కొద్దిగా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇంకా ఇలాంటి లైనింగ్స్ వేరే బ్లౌజులు కుట్టుకున్నప్పుడు మిగిలి ఉంటాయి కదా, ఒకవేళ మీకు మరీ దీంట్లో ఇంత ఇబ్బంది అనిపిస్తే అవి కూడా కొద్దిగా ఉక్సులకు కాజాలకు బ్యాక్ బెల్ట్కి అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదిగో ఫ్రంట్ కట్ అయింది. ఇప్పుడు నేను వీటి దగ్గర ఒకటేసారి గుర్తులు పెట్టేస్తున్నా. ఇలా లెఫ్ట్ రైట్ రెండు ఒకటే సైడ్ సమానం వస్తాయి అన్నమాట. ఇట్లా గుర్తులు పెట్టుకుంటే ఇక్కడ ఇది చూడండి, ఇక్కడనేమో రౌండ్ తిరిగే దగ్గర మధ్యలో పెట్టేస్తున్నా. అప్పుడు మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్, ఇదిగోండి ఈ క్లాత్ మిగిలింది, ఇంకో దీంట్లో హ్యాండ్స్ పెట్టేస్తున్నా నేను. ఇలా హాఫ్ హ్యాండ్స్ కాబట్టి పర్లేదు, అడ్జస్ట్ చేయొచ్చు. ఇదిగోండి ఇలా హాఫ్ హ్యాండ్స్ గీసేసిన. హైట్ అయితే వచ్చేసి ఈ బ్లౌజ్కి 6 ఇంచెస్ 6 ఇంచులు తీసుకున్నా. 6 ఇంచులు తీసుకొని ఇలా లోతు తీసేసిన. ఇక్కడ 3 ఇంచెస్ తక్కువ తీసుకొని, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మన కుట్ల దగ్గరకు ఉంటుంది కదా, 3 ఇంచెస్ తీసుకున్న లోతు. ఇప్పుడు హ్యాండ్ కట్ చేస్తున్నా. ఇప్పుడు మనకు ఇంకా కావాల్సింది షేప్ బెల్ట్. ఇదిగోండి ఇంత చిన్న పీసెస్ మిగులుతాయి. ఈ పీసెస్ అసలు మనకు ఒక్క పీస్ కూడా వేస్ట్ కాదనమాట, ఎందుకంటే క్లాత్ తక్కువ ఉంది కదా, అస్సలు తక్కువ. ఇప్పుడు మనకు ఇంకా షేప్ బెల్ట్ రావాలి. ఇదిగోండి షేప్ బెల్ట్ ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ 2.25 2.5 వరకు తీసుకుంటున్నా. తర్వాత దీన్ని ఇలా క్రాస్ చేసేసి గీసేస్తున్నా. ఇదిగో ఇక్కడ షేప్ బెల్ట్ కూడా కట్ చేసిన నేను. ఇప్పుడు ఇంత చిన్న పీసెస్ మిగిలినాయి కదా మనకి, ఇంత ఇంకా ఇదిగోండి 2 ఉన్నాయి మనకు. ఇప్పుడు ఈ మిగిలిన వాటితోనే మనకు కావాలి. ఫస్ట్ అయితే నేను నెక్కు వేస్తాం కదా పీసు, అవి కట్ చేస్తున్న క్రాస్గా పీసెస్. ఇదిగోండి క్రాస్, ఎందుకంటే సేమ్ ఉండాలి అవి, అట్లా అన్నట్లు కట్ చేస్తున్నాను నేను. చిన్న చిన్న పీసులు ఇవి నెక్కు మెడ పీసులు వేసుకునేటప్పుడు కూడా అండి, మీరు క్రాస్గా వేస్తారు కదా, మరీ పొడవుగా తీసుకొని కూడా వేయకూడదు. కొద్దిగా మీడియం సైజులో అయినా అట్లా కట్ చేసి వేసుకుంటే నెక్ మంచిగా రౌండ్గా మంచిగా ఉంటుంది అన్నమాట. ఒకేసారి పెద్దగా క్రాస్గా తీసుకునే వరకు కూడా అది అంత ఇది అనిపించదు. ఇదిగోండి ఇవైతే చిన్న చిన్న, ఇదైతే నేనైతే అతికేసి ఉక్సు కుంచుతా. ఇంకా మిగిలినవన్నీ ఇలా మెడ పీస్కి తీసేస్తున్నా. ఇదిగోండి సరిపోతాయి. ఇంకా ఇప్పుడు నాకైతే ఒక్కటే సరిపోలేదు, ఏదంటే వెనుక బెల్ట్కి బ్యాక్ బెల్ట్కి సరిపోలేదు. ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ వెనుక బెల్ట్కి సరిపోలేదు, అది మాత్రం ఇదిగోండి ఇది వేరే పీస్, ఇంత ముందుకు వేరే బ్లౌజ్ కుట్టింది, దాని ఇలా సేమ్ ఉంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మొత్తం సరిపోయింది నాకు. ఇదిగోండి బ్లౌజ్ పీస్ పైన ఇప్పుడు ఇది పెట్టేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ వస్తుంది, ఇక్కడ ఒక హ్యాండ్ వస్తుంది, ఇక్కడ ఒక హ్యాండ్ వస్తుంది. హ్యాండ్స్ అయితే అతుకులు కూడా పడలేదండి, ఇంకా దేనికి అతుకులు పడలేదు. ఒక్క బ్యాక్ పార్ట్ బెల్ట్కి మాత్రమే నాకు కొద్దిగా అడ్జస్ట్ చేయలేకపోయినా. అది వేరే క్లాత్ మనం వేసుకోవచ్చు, ఏం కాదు. మన దగ్గర కుట్టిన పీసెస్ వేరే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా. ఇదిగోండి ఈ బ్లౌజ్ పీస్ మాత్రం భలే కదులుతుంది అసలు, చాలా ఇట్లా ఈ లూజ్గా ఉంది, ఇబ్బంది అవుతుంది కట్ చేయడానికి కూడా. ఇదిగోండి ఇలా క్రాస్ కూడా ఇలా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం ఇలా కట్ చేసి, ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇంకా హ్యాండ్స్ షేప్ బెల్ట్ కట్ చేయాలి, ఇది కూడా పక్కకు పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ రావాలి, షేప్ బెల్ట్ రావాలి. కాకపోతే మీరు మాత్రం ఒకవేళ మీకు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలంటే కొద్దిగా చూసి అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోండి. కానీ కొన్ని క్లాతులు అయితే శారీస్కి వచ్చిన బ్లౌజ్ పీసెస్ అయితే భలే సతాయిస్తాయండి, చాలా ఇబ్బంది పెడతాయి కదా, కానీ తప్పదు. ఇదిగోండి నేను షేప్ బెల్ట్ ఇక్కడ పెట్టేస్తున్నా. కొద్దిగా ఎక్స్ట్రానే కట్ చేసుకోండి, ఎందుకంటే ఇది క్లాత్ బాగా కదులుతుంది కదా అటు ఇటు. ఇప్పుడు 2 హ్యాండ్స్, ఇక్కడ ఒక హ్యాండ్ అక్కడ ఒక హ్యాండ్ పెట్టేస్తున్నా.
ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి, విడివిడిగా పెట్టేసుకొని అంతే. ఇదైతే హ్యాండ్స్‌కి కూడా అతుకులు అవి అయితే ఏం పడలేదు, సరిపోయింది. ఇంతేనండి ఇంకా ఇది. నా దగ్గర అయితే 60 సెంటీమీటర్లు ఉంది కాబట్టి దీంతోనే నేను కట్ చేసిన. మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైతే కామెంట్‌లో అడగండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు, షార్ట్స్ ఉన్నాయి చూడండి. హ్యాండ్స్ డిజైన్స్ అలా బాగున్నాయండి. మీకు సింపుల్‌గా కుట్టించుకోవాలన్నా, అట్లా హెవీగా కుట్టించుకోవాలన్నా మంచి మంచి షార్ట్స్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఈ పీసెస్ మాత్రం పోకుండా జాగ్రత్తగా పెట్టేసుకోవాలి.